ఆల్రైట్ జూన్ 2 ఉత్సవాలకు సోనియాను ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రావాలని కోరారు సీఎం రేవంత్. సోనియా పర్యటన కోసం ఏర్పాట్లు చేస్తున్నామని, తెలంగాణకు వచ్చేందుకు సోనియాకు అంగీకరించినందుకు కృతజ్ఞతలు చెప్తున్నామని అంటున్నారు. ఉద్యమకారుల్ని కూడా వేడుకలకు ఆహ్వానిస్తున్నామంటున్నారు సీఎం రేవంత్. జాబితా తయారీ బాధ్యత కోదండరాంకు అప్పగించామని చెప్పారు. ఉద్యమకారులకు సముచిత గౌరవం దక్కుతుంది ఆ రోజు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలలో వారి యొక్క భాగస్వామ్యాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా మంత్రివర్గం కూడా తీర్మానం చేసింది. ఈ 2 వివరాలను శ్రీమతి సోనియా గాంధీ గారికి వివరించి జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానించినాము. వారు సానుకూలంగా స్పందించారు. ఇది తెలంగాణ 4 కోట్ల ప్రజలకు చాలా సంతోషకరమైన వార్త. మేమందరం కాంగ్రెస్ శ్రేణులమందరం కూడా సోనియా గాంధీ గారి పర్యటన కోసం, రాష్ట్ర అవతరణ ఉత్సవాల కోసం ఎదురు చూస్తున్నాము. అద్భుతంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం ద్వారా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్నిచ్చి తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు వారిని సత్కరించడం ద్వారా మేము కృతజ్ఞత తెలియజేయదలుచుకున్నాం శ్రీమతి సోనియా గాంధీ గారికి. వారు మా ఆహ్వానాన్ని మన్నించి వారు రాష్ట్రానికి రావడానికి ఒప్పుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.